ధనత్రయోదశి రోజున బంగారం, వెండి లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే విషయం చాలా మందికి తెలిసిందే. అయితే కొంతమంది ధనత్రయోదశి రోజు ధన్వంతరికి విశేష పూజలు చేస్తుంటారు. అసలు ధన్వంతరి ఎవరు? ఈ రోజు అనగనగాలో ధనత్రయోదశి రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి తమ ఇంట్లో నివాసం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే కొంతమంది ధనత్రయోదశి రోజు ధన్వంతరికి విశేష పూజలు చేస్తుంటారు. కానీ ఇప్పటి తరం వారిలో చాలా మందికి ధన్వంతరి గురించి తెలియదు. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు త్రయోదశి రోజున విష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని పట్టుకుని ఉద్భవించాడు. అదే రోజున ధన్వంతరి పుట్టినరోజుగా భావిస్తారు. అందుకే ఆశ్వయుజ త్రయోదశి రోజు ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరికి పూజలు చేస్తారు. ఈ సాగర మథనానికి సంబంధించిన ప్రస్తావనలు భాగవత పురాణం, మహాభారతం, విష్ణు పురాణం, అగ్ని పురాణాల వంటి ప్రాచీన గ్రంథాలలో సంబంధించిన కథలు మనకి కనిపిస్తాయి. ఇక బ్రహ్మపురాణం ప్రకారం కాశీకి చెందిన ధన్వ అనే రాజు నిత్యం దేవతలను ఆరాధించి తనకు ధన్వంతరి అనే పుత్రుడు పుడతాడని వరం పొందుతాడు. సాగర మథనంలో కనిపించిన ధన్వంతరికి ఇది రెండో జన్మగా చెబుతారు. ధన్వంతరిని ఆయుర్వేద పితామహుడిగా పరిగణిస్తారు. ఆయన తన 4 చేతుల్లో సప్త జీవరాశుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడని నమ్ముతారు. శస్త్రచికిత్స పితామహుడిగా భావించే సుశ్రుతాచార్యకు శస్త్రచికిత్స జ్ఞానాన్ని అందించింది కూడా ధన్వంతరియే. ధన్వంతరి నుండి చరకాచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడు. ఇప్పటికీ మన దేశంలో ఆయుర్వేదం చెక్కు చెదరకుండా ఉందంటే దాని ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శరీరాన్ని అంతుచిక్కని వ్యాధి పీడిస్తున్నప్పుడు, దీర్ఘకాలిక రోగాల వల్ల బాధపడుతున్న వారు ధనత్రయోదశి రోజున ధన్వంతరిని పూజిస్తే ఉపశమనం లభిస్తుందని పెద్దల నమ్మకం. బహుశా ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా భావించడం వల్లనేమో ఆయనకు ప్రత్యేకించిన ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. ఔషధ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కేరళలో ధన్వంతరికి ప్రత్యేకంగా కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇక 2016 నుంచి భారత ప్రభుత్వం ధన్వంతరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ రోజున వైద్య రంగానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతోంది.